నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పుచ్చకాయ బిర్యానీ తిని నలుగురు మృతి చెందడం చూసాము. అలాగే దాని తరువాత మరొక చోట ఆ పెరుగు వడలు తిని దాదాపు 100 మంది విపరీతమైన అస్వస్థత, ఆ మెడికల్ ఆఫీసర్స్ వచ్చి మరి ఆ వెహికల్స్ లో తీసుకొని పోయారు. చాలా సీరియస్ అయిన ఘటన. ఈ రోజు చూస్తే బజ్జీలు తిని 12 మందికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని. అసలు ఏం జరుగుతుంది? తినే పదార్థాలు ఎక్కడ కల్తీ అవుతూ ఉన్నాయి? ఏ రకంగా కల్తీ అవుతున్నాయి? ఇది కావాలని చేస్తున్నదా లేకపోతే అనుకోకుండా చేస్తున్నారా? సో ఏదైనా కూడా ప్రాణానికి మాత్రము హాని జరుగుతుంది అనేది అర్థమవుతుంది. సో ఇది ఎక్కడ జరిగింది అసలు? దాని కథ ఏంటి? ఇది ఒకసారి అయితే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అసలు ఏదైనా ఫుడ్ తినాలంటే భయం వేస్తుంది యాక్చువల్ గాను. కామన్ గా ఇంట్లో చేసిందైనా ఏది తింటే ఏది సెట్ అవుదా అని ఇప్పుడు భయం వేస్తుంది. చిన్నప్పుడు ఏమీ కాకుండా తినేవాళ్ళం. సో బజ్జీలు తిని 12 మందికి అస్వస్థత అంటే అసలు ఏం జరిగింది సార్? ఏదైనా మార్కెట్ పెరిగే కొద్దీ మార్కెట్ కి సంబంధించిన కల్తీలు మోసాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు దాని ఎక్కువగా లాభాలు ఉన్నప్పుడు ప్రాఫిట్ లో, అంటే క్యాపిటలిజం అంటేనే గ్రీడ్ అంటేనే మోసం, కల్తీ, ఇవన్నీ ఇంకా మనుషుల ప్రాణాలు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, లాభాలే ఇంపార్టెంట్. గ్రీడ్ అనేది డామినేట్ చేస్తుంది. అందువల్ల ఈ కల్తీలు అనేవి అన్ని రకాలుగా పెరుగుతున్నాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం, మనం బ్రహ్మాండమైన మంచి హోటల్స్ అనుకునేవి కూడా అక్కడ పుచ్చిపోయిన బియ్యము, ఎలుకలు, రకరకాల కుళ్ళిన మాంసము ఇవన్నీ బయటకు వస్తుంటే భయం వేస్తుంది. సో ఆ హోటల్కి వెళ్ళాలంటే వాటికి ఎంతో మంచి ఇది ఉంటుంది, బయట చాలా బాగుంటది ఫుడ్, పదే ప్రమోషన్ ఉంటది, అలాగా ఉంటది. సో అలాగా మనకి ఆ మధ్య మీరు అన్నట్టు పుచ్చకాయ తిని నలుగురు చనిపోయారు. ఆ తర్వాత పెరుగోడ, తర్వాత పాలు రాజమండ్రిలో. సో ఇలాగా కల్తీ, చివరికి తిరుపతి లడ్డు కల్తీ, దాంట్లో కూడా అసలు నెయ్యి లేకుండా నెయ్యి పేరుతో పాలు లేని నెయ్యి తయారు చేసేసారు. అసలు పాలే కాదు, ఇలాగా రకరకాల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బజ్జీలు తిని 12 మంది చాలా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో 7 మందికి సీరియస్ గా ఉందని చెప్తున్నారు. అందులో ఒక గర్భిణి ఉంది, ఒక 66 ఏళ్ల ముసలాయన ఉన్నాడు, ఒక 3 ఏళ్ల బాబు ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ప్రాణాపాయ స్థితిలో, అంటే సివియర్ గానే ఉన్నారు, ఏమి చెప్పలేము అనే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇది అసలు బజ్జీల్లో ఏముంటది, బజ్జీలు తిని ఈ స్థాయిలో వీళ్ళు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు, అసలు ఏం జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇదేంటంటే ఎక్కడ జరిగిందంటే ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో గణపవరం మండలం సీతాలం కొండేపాడు, కొండేపాడు అంటారు. ఈ సీతాలం కొండేపాడు అనే గ్రామంలో జరిగింది. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మామూలుగా రొయ్యల చెరువులు బాగా ఉంటాయి, బాగా పాపులర్. దేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ శ్రింప్ ఫార్మింగ్ వెస్ట్ గోదావరిలో జరుగుతుంటది. ఈ శ్రింప్ ఫార్మింగ్ కి కూలీలుగా వెస్ట్ బెంగాల్ నుంచి లేకపోతే ఒరిస్సా నుంచి ఇలాగ వచ్చి పనిచేస్తూ ఉంటారు. అలాగా కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి కూలీలు అక్కడ పనిచేశారు. పనిచేసినప్పుడు వాళ్ళు అక్కడ రొట్టెలు తయారు చేసుకోవడానికి మైదా పెద్ద ఎత్తున తెచ్చుకొని మైదా చేస్తున్నారు. అయితే వాళ్ళు 6 నెలలకు ముందు వెళ్ళిపోతున్నప్పుడు ఈ మైదా పిండి అక్కడ వదిలేసినాక అది అలాగే ఉండిపోయింది. మైదా పిండి ఏది వాళ్ళు వెళ్ళిపోయి 6 నెలలు అయింది, అంతకుముందు వాళ్ళు ఎప్పుడు తెచ్చారో తెలియదు. సో అలా ఉండిపోతే దాంట్లో పనిచేసే మిరియాల మణికంఠ అలియాస్ నాని అనే అతను అది గమనించాడు. అరే ఇక్కడ వేస్ట్ గా ఉందని చెప్పి అతను దాన్ని ఇంటికి తీసుకెళ్లి అతను బంధువు పక్కన ఒక ఆవిడ ఉంటే, బంధువు మొక్కమట్ల కనకదుర్గానే, ఆవిడికి ఒక 2 బ్యాగులు ఎంత ఇచ్చాడు. ఎంత ఫ్రీగా వచ్చిందే కదా, పక్కన మామూలుగా ఇచ్చుకుంటారు కదా, అలాగే ఇచ్చుకుంటే ఆమె ఏం చేసింది, మళ్ళీ ఆమె పక్కన బంధువులకి ఇచ్చింది. వీళ్ళందరూ కూడా కూలీ, పేదరికం వాళ్ళు, కూలీలు, వాళ్ళకి ఇట్లాంటి ఆహారం దొరకడమే ఎక్కువ. సో వాళ్ళు ఇంత మైదా దొరికింది, మనం హాయిగా తినచ్చు అనేది వాళ్ళకి కలిగి వాళ్ళందరూ తల తీసుకొని నిన్న ఏం చేశారంటే, అందరూ కూడా దాన్ని మైసూర్ బజ్జీలు చేశారంట. అది నాకైతే తెలియదు, అంటే మైదాతో మైసూర్ బజ్జీలు చేయొచ్చా అని. సో హాటా స్వీటా సార్ అది? మైసూర్ బజ్జీ హాటే, మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, మైసూర్ బజ్జీ తింటుంటాం. సో మైసూర్ బజ్జీ మామూలుగా అయితే బియ్య పిండి లేకపోతే శనగపిండితో చేస్తుంటారు. సో మైదా దీంతో చేశారు వాళ్ళు, మరి ఎట్లా చేశారు తెలీదు. సో చేసినాక తిన్నారు. తిని మార్నింగ్ తిన్నారు, 12 గంటలకంట అందరికీ వామిటింగ్, మోషన్స్ స్టార్ట్ అయిపోయి సివియర్ అయిపోయింది. దాంతో ఇమీడియట్ గా ఏమైంది అనుకుంటే ఇలాగా ఇదైంది అన్నారు. దాంతో
ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఇది మా వల్ల కాదు, కష్టం అని చెప్తే ఈ లోపల కలెక్టర్లు వీళ్ళకి అది ప్రాగిపోయింది, మొత్తం న్యూస్ వచ్చేసింది. దాంతో రఘురామకృష్ణరాజు, ఎందుకంటే భీమవరం ఆయన ఇంతకుముందు నియోజకవర్గం కాబట్టి రఘురామకృష్ణరాజు అక్కడ లోకల్ ఎమ్మెల్యే, కలెక్టరు, ఎస్పీ, మెడికల్ ఆఫీసర్లు అందరూ హుటాహుటిన 12 మందికి బదిలీలు అనేసరికి హుటాహుటిన రంగంలో దిగి ఇప్పుడు భీమవరంలో కొంతమందిని, తణుకులో కొంతమంది, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు చొరవ తీసుకున్నాడని చెప్తున్నారు. సో చేర్పించారని చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మొకమట్ల సూర్యకుమార్ అనే ఆవిడ ప్రెగ్నెంట్, అట్లాగే 3 సంవత్సరాల కన్నయ్య అనే కుర్రవాడు, 66 ఏళ్ల సీతాలం నరసింహులు అనే ముగ్గురు చాలా సీరియస్గా ఉంది. ఇంకొక 4 కూడా సీరియస్గానే ఉంది. ఇప్పుడు ఏమి చెప్పలేకపోతున్నాం అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది అసలు ఇంకొక అనుమానం కూడా ఏంటంటే అసలు ఇది మైదానే కాదు, అవునవును, ఇది దానికి వేసే ఫీడ్, ఏది అక్వా వాళ్ళకి రొయ్యలకి వేసే ఫీడ్, ఫీడ్ కూడా మెత్తగా జొన్నపిండి లాగా ఉంటది కాబట్టి ఆ ఫీడ్ ని వీళ్ళు మైదా అనుకొని వీళ్ళు చేశారు అనేది ఒక వెర్షన్. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. రెండో వెర్షన్ అంటే నిల్వ 6 నెలల పైన నిల్వ ఉంది కాబట్టి అది చెడిపోయి ఉండొచ్చు, మైదానే చెడిపోయి ఉండొచ్చు అనేది రెండో వెర్షన్. మూడో వెర్షన్ ఏముందంటే మైదా పిండిలో అక్వా కెమికల్స్ కలిసిపోయినాయని, వాళ్ళు అక్కడే పనిచేస్తుంటారు కాబట్టి అక్వా కెమికల్స్ కలిసిపోయినది మూడో వెర్షన్. ఏదేమైనా ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు వాటిలో వస్తున్నది, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదు, డాక్టర్ల ఎగ్జామినేషన్లో వస్తున్నది ఏంటంటే దీంట్లో ఒక బ్యాక్టీరియా కలిసిందని, బేసిలస్ సెరస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది. అది చాలా డేంజరస్ బ్యాక్టీరియా, అది ఉడకబెట్టినా కూడా పోదంట. అంటే మనకి పదార్థాల్లో ఉంటే మనం జనరల్గా ఏమనుకుంటాం, ఉడకబెట్టేస్తే అన్ని పోతాయి అనుకుంటాం కదా, అది కూడా జరగదు. ఉడకబెట్టినా కూడా అది చావదు, ఆ బ్యాక్టీరియా వల్లనే వచ్చి ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలో 2 రకాలు ఉంటాయంట. ఒకటేమో సెరిలైడ్ అనేది, సెరిలైడ్ ఏమో అంటే 2 రకాల టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. అందులో ఒక రకమైనది వచ్చి సెరిలైడ్ అనే ఒక టాక్సిక్. ఈ సెరిలైడ్ టాక్సిక్ ఏం చేస్తుందంటే ఎమెటిక్ ఎఫెక్ట్ అంటారు. ఎమెటిక్ ఎఫెక్ట్ అంటే వామిటింగ్ అవుతాయి ఈ టాక్సిన్ వల్ల. రెండో టాక్సిన్ ఎంటరోటాక్సిన్, ఎంటరోటాక్సిన్ వల్ల మోషన్స్ అవుతాయి. సో ఈ 2 రకాల టాక్సిన్స్ ఈ బ్యాక్టీరియాలో ఉండవడం వల్ల వీళ్ళకి మోషన్స్ అండ్ ఇదైనాయి. మామూలుగా అయితే 24 గంటలు చనిపోతారంట ఈ బ్యాక్టీరియా ఎఫెక్ట్. అయితే వీళ్ళు కూలీ అవి చేసుకునే వాళ్ళు కాబట్టి కొంత స్ట్రాంగ్ ఉన్నట్టున్నారు. రెండోది వాళ్ళు ఎక్కువ మోతాదులో తిన్నట్లేదు, బజ్జీలే కాబట్టి. సో అందుకని వీళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంది. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్రెడీ హెల్త్ కూడా ఆమె అంత బాగాలేదని చెప్తాను. ఇంకా పిల్లలు వాళ్ళకి కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. అలాగే ఏజ్డ్ పర్సన్, వీళ్ళు ముగ్గురు అయితే చాలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు. సో బేసిక్ గా ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం మేరకు వీళ్ళు చాలా పూర్ కాబట్టి ఆ పావర్టీ కూడా ఒక కారణం. లేకపోతే మనం ఇప్పుడు ఎవరు అనుకో అది ఎక్కడి నుంచో తెచ్చావు అదేంది నాకు వద్దంటాం కదా, వీళ్ళు ఎందుకు తీసుకుంటా ఉన్నారు అంటే వీళ్ళకి ఏది ఇచ్చినా తీసుకునే ఫ్రీగా వచ్చింది, ఒక రోజు ఉపయోగపడుతుంది అన్న ఒక పావర్టీ. ఎందుకంటే దాదాపు 1000 మంది ఎక్కువ దీంట్లో పనిచేస్తుంటారు, వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకి డైలీ వేజెస్. ఇప్పుడు అందుకే మోడీ మీద ఎందుకు విమర్శలు వస్తున్నాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 90% పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు రోజువారీ పని చేసుకుంటారు. ఎక్కువగా అనార్గనైజ్డ్ సెక్టర్ లోనే లేబర్ ఫోర్స్ అంతా ఉంటుంది. వాళ్ళంతా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్స్ ఉండవు. వాళ్ళకి రెండోది వాళ్ళు ఇంట్లో పని చేస్తే బయట ఇంట్లో ఏం పని చేయగలరు. సో అందువల్ల అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎఫెక్ట్ అవుతారు మోడీ సూత్రాల వల్ల. వీళ్ళని దృష్టిలో పెట్టి అప్పుడు కూడా ఇంతే కదా, వలస కార్మికులను పట్టించుకోకుండా 1000 మంది వలస కార్మికులు చనిపోవడానికి కారణం ఏంటంటే మోడీ పాలసీలే. వాళ్ళని పట్టించుకోకుండా సడన్ గా లాక్డౌన్ ఇచ్చి, అంటే వాళ్ళందరూ ఇళ్లకి ఎలా తరలించాలి ఇవేవి స్కీములు లేకుండా, ప్రిపరేషన్ లేకుండా సడన్ గా ఇచ్చాడు. ఇప్పుడేమో ప్రిపేర్ చేస్తున్నారు కానీ మెల్లమెల్లగా మనకి నొప్పి తగలకుండా కొట్టడానికి కోసం ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్కటి వదులుతున్నారు, ఒకేసారి దెబ్బ పడకుండా. ఎందుకంటే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అప్పుడంటే కరోనా కాబట్టి ఆయన చేతిలో లేదు. ఇప్పుడు ఏంటంటే ఎకనామీ వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు సరిగా ఎకనామీని డీల్ చేయకుండా ఆ క్రైసిస్ కి దెబ్బ ఎక్కువ తగులుతుంది. ముందు ప్రిపేర్డ్నెస్ లేదు, వారు వచ్చినప్పుడే అప్పటి నుంచి ప్రిపేర్డ్నెస్ లేదు. అంతకుముందుగా కూడా ఎకనామీలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏం లేదు. అట్లాగే అమెరికాతో సరెండర్ అయిపోవడం వల్ల రష్యా నుంచి చీప్గా వచ్చే ఆయిల్ మనం కోల్పోయినాము. సో అమెరికాతో సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు.
కానీ మోడీ మరి ఎందుకు సరెండర్ అయ్యాడు? ఎప్స్టీన్ ఫైల్స్ లో ఈయన పేరు ఉందని కూడా నిన్న కూడా ఎవరు ఆరోపణ చేశారు. లేకపోతే ఎందుకు ఇంత సరెండర్ అవ్వాలి అమెరికాకి? చిన్న చిన్న దేశాలే అమెరికాని ఎదురిస్తున్నాయి. ఇరాన్ 79 నుంచి ఆంక్షలు ఉన్నా కూడా తట్టుకొని నిలబడుతుంది, అమెరికాకి సరెండర్ అవ్వట్లేదు. సో మన దేశం 4th లార్జెస్ట్ ఎకనామీ. మన దేశం నుంచి 54 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఎంతో అమెరికా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అమెరికా మన మీద కూడా చాలా ఆధారపడి ఉంది. అలాంటిది అమెరికాకి ఎందుకు ఇంత సరెండర్ అయిపోవాలని కూడా విమర్శలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి కూలీల జీవితం ఇప్పుడు అస్తవ్యస్తం అవుతుంది. ఇది రకరకాల రూపాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా ఒక కారణం. వాళ్ళు అది మంచిదా చెడ్డదా, అది బాగుందా లేదా కూడా తెలియకుండా దాన్ని తీసుకున్నారంటే వాళ్ళ పావర్టీనే ప్రధాన కారణం అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు గవర్నమెంట్ కానీ, అక్కడ రఘురామకృష్ణరాజు కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ ఇమీడియట్గా స్పందించారు. అక్కడ వరకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు వెళ్ళి అందరిని విచారించారు, వైద్యం సరిగా అందుతుందా లేదా చూసుకున్నారు. అది పర్ఫెక్ట్గా అయితే చేశారు. ఏదేమైనా వీళ్ళు బతకాలని మనం కోరుకుంటున్నాం.